నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాబు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే బాబు అన్న పదం ఊరికే అనలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో అలా పెట్టుబడుల వెల్లువైతే వచ్చి పడుతున్న పరిస్థితి. మరి ఇప్పటికే బీపీసీఎల్ అంటే చాలా పెద్ద కంపెనీ. మరి ఆ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు, అలాగే తన కంపెనీని ఏర్పాటు చేసేందుకు కూడా ఉత్సాహం చూపిస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరి బీపీసీఎల్ కనుక ఏపీకి వస్తే చాలా వేల మందికి కూడా ఉపాధి అవకాశం లభించే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీని గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం. మా గోవర్ధన మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, బీపీసీఎల్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే దీనికి పోటీగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ కూడా ఉన్నాయి అంటున్నారు. అయినా కూడా వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారు అని అంటున్నారు. సో ఏం చెప్తారు మీరు? ఒకటమ్మా, ఇప్పుడు భారత్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, పెట్రోలియం సంస్థ. ఇది పెట్రోల్ పంపులు కూడా వీళ్ళు నడుపుతూ ఉంటారు. అయితే ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు విస్తరణ చేస్తున్న ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా సరే విస్తరణ మన రాష్ట్రానికి తెచ్చేందుకు నిన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నడుం కట్టుకున్నారు ఆ విషయం మీద. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల యొక్క యాక్టివిటీని క్లోజ్గా గమనిస్తున్నారు. వాళ్ళ ప్రతిపాదనలు, విస్తరణ ప్రతిపాదనల్ని, వాటిని ఆంధ్రప్రదేశ్లో పెట్టే విధంగా ఆ విభాగాలని ఈయన పావులు కదుపుతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మెయిన్గా ఒకటి స్థలం అడుగుతారు, మెయిన్గాను ఎలక్ట్రిసిటీ, సఫిషియెంట్ ఎలక్ట్రిసిటీ ఉందా మీ దగ్గర అని. రెండు, ట్యాక్స్, జిఎస్టీ లాంటి ట్యాక్స్ మినహాయింపులు అడుగుతారు. ఒక్కోసారి కొన్ని ఫైనాన్షియల్గా కూడా కొంత మీరు ఏమన్నా లోన్కి సహకరిస్తారా అనేది అడుగుతారు. ఈ సంస్థలు తెచ్చుకోవాలంటే ఇలాంటి మనం కూడా ప్రయత్నాలు అయితే చేయాలి. ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వటం, మన దగ్గర ఉన్న వనరులు, మానవ వనరులు, సాంకేతికంగా ఇక్కడ ఉండే పరిస్థితులు, తర్వాత మనకు కోస్తా తీరం ఎక్కువగా ఉండటం వలన పెట్రోలియం పరిశ్రమ అనేది చాలా బల్క్ పరిశ్రమ. వీళ్ళు ఒకవేళ ప్రొడ్యూస్ చేశారనుకోండి, దాన్ని పంపటానికి కూడా నౌకాశ్రమాలు బాగా ఉండాలి త్వరగా రవాణా జరగాలంటే. యాక్చువల్గా ఇది 1.2 crores అంటే 1,20,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది ఈ భారతీయ పెట్రోలియం కెమికల్ విస్తరణ రిఫైనరీకి. దాన్ని ఎక్కడ పెట్టాలనే దాని మీద వాళ్ళు తర్జన అవుతున్నారు. వాళ్ళు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు ఇచ్చింది. 500 కోట్ల రూపాయల అప్పు, తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు మేము పన్నుల్లో మినహాయింపులు, రాయితీలు ఇస్తామని. అలాగే గుజరాత్ కూడా మనలాగానే చాలా విస్తారమైన ఇది ఉంది, కోస్తా ప్రాంతం. అలాగే సేమ్ అక్కడ కూడా పెట్రోలియం ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మన కోస్తా ప్రాంతంలో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల తీరం మొత్తం సీ కోస్ట్ ప్రాంతం అంతా కూడా పెట్రోలియం నిల్వలు ఉన్నాయనేది తెలుసు. ఆల్రెడీ ఓఎన్జీసీ ఆపరేషన్స్ చేస్తుంది రాజమండ్రి కేంద్రంగా పెద్ద ఎత్తున. ఆల్రెడీ ఇప్పుడు పెట్రో యూనివర్సిటీ కూడా పెడతారనే మాట కూడా ఉంది. రిలయన్స్ వాళ్ళు కూడా పెడుతున్నారు ఒక పెట్రో యూనివర్సిటీని. వాళ్ళు కూడా అక్కడ కొన్ని రిఫైనరీస్కి సంబంధించి పెట్రోలియం ఎక్స్ట్రాక్షన్ అంటే ఆయిల్ తీయటం జరుగుతున్నాయి. వాళ్ళకి అక్కడ రిగ్గులు అవన్నీ కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు భారత్ పెట్రోల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఇది భారీ ఎత్తున పెడుతుంది. కాబట్టి ఈ విస్తరణ కార్యక్రమాన్ని తూర్పు తీరంలో, ఇప్పుడు వేరే ప్రాంతాల్లో వీళ్ళకి రిఫైనరీ ఉంది కానీ మనకి తూర్పు ప్రాంతంలో వాళ్ళకి రిఫైనరీ లేదు. ఒక రకంగా స్ట్రాటజికల్గా వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్లో పెడతారు. ఒకేసారి పెడితే రేపు ఏదన్నా ఇబ్బంది వచ్చింది అనుకోండి ఉత్పత్తిలో, అప్పుడు రిఫైనరీలు అక్కడ వేస్ట్గా పడి ఉంటాయి. అందుకని ఎక్కడ సహజ వనరులు ఉన్నాయో, తర్వాత ఎక్కడి నుంచి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేయగలుగుతామో, అట్లాగే వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి రా మెటీరియల్ తెచ్చుకోవాలి. ఇప్పుడు గల్ఫ్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇక్కడ ప్రొడక్షన్ తగ్గొచ్చు రాబోయే 10 ఏళ్లలో, 15 ఏళ్లలో. అప్పుడు రా మెటీరియల్ అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ముడి చమురు గల్ఫ్ నుంచి రావాలంటే షిప్పుల్లో వస్తుంది. అది భారీ ఎత్తున బల్క్గా తీసుకొచ్చేస్తారు. అట్లాంటి షిప్ ఫెసిలిటీ ఉన్న ఏరియాలో ఇది పెట్టాలి. కాబట్టి సీ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాకినాడ కానీ ఎక్కడైనా కానీ పెట్టడానికి వాళ్ళకి ఆల్రెడీ సీఈఓని కలిశారు ఆంధ్రప్రదేశ్ అధికారులు వెళ్ళి. ఇప్పటికే నిన్నట కాదు, అంతకుముందే మనకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకి కలిసి ఇక్కడున్న పరిస్థితిని వాళ్ళకి తెలియదని కాదు, భారతీయ పెట్రోల్ వాళ్ళకి తెలుసు భారత్ పెట్రోల్కి, కానీ సీఈఓకి కలిసి మేము అన్ని విధాలా మీకు సహకరిస్తాము, ఖచ్చితంగా మీ ప్రతిపాదనని మా రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకుని మా రాష్ట్రంలో పెట్టమని అడగటం కూడా జరిగింది. ఆల్రెడీ ప్రతిపాదన ఇచ్చారు. వాళ్ళు కూడా కొన్ని ప్రతిపాదనలు వీళ్ళకి ఇచ్చారు. ఆల్రెడీ మధ్యప్రదేశ్ ఇచ్చిన ఆఫర్ మీకు చెబుతున్నాము, అంతకన్నా అట్లాంటి ప్రతిపాదన మీరు కూడా చేస్తానంటే తప్పకుండా మీది మేము పరిగణలోకి తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేదని. దాన్ని ముఖ్యమంత్రికి తీసుకొచ్చారు ఇప్పుడు ఆ సమాచారం.
ముఖ్యమంత్రి గారికి ఆ సమాచారం అందింది కాబట్టి వాళ్ళు ఇస్తున్న రాయితీలు ఏంటో చూసి దానికన్నా ఎక్కువగాను ఇంకో రకంగాను మాట్లాడి సీఈఓతో డైరెక్ట్గా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతారు ఇక ముఖ్యమంత్రిగా మాట్లాడి ఆల్రెడీ మా ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళ బృందం నాకు చెప్పింది, మేము ఇదిగో మీరు కూడా బృందం ఒక రోజు రండి మీ నాయకత్వంలో, మేము మాకున్న వనరులు చూపిస్తాము, పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన స్థలం కూడా చూపిస్తాము, తర్వాత అక్కడ ఉండే రవాణా సౌకర్యాలు మీకు ఎలా కావాలంటే వాళ్ళకేంటి రైల్వే ట్రాక్స్ స్లైడింగ్ అడుగుతారు సహజంగా. ఇప్పుడు ఆ ఏరియా మొత్తం రైల్వే ట్రాక్లు ఉన్నాయి, ఒక స్లైడింగ్ తీసుకెళ్ళాలి వాళ్ళకి రిఫైనరీలోకి, అలా అది పెద్ద ఇష్యూ ఏమి ఉండదు, అది చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఏ షిప్ యార్డ్కి మీరు అనుబంధంగా ఉండదలుచుకున్నారో చూసుకోండి, నీరెస్ట్గా అక్కడ నుంచి ఏంటంటే పైపింగ్ ద్వారా ఇప్పుడు ఆ బల్క్ షిప్పుల్లో నుంచి వీళ్ళ రిఫైనరీకి మళ్ళీ రీట్రాన్స్పోర్టేషన్ ఉండదు, పంపింగ్ చేస్తారు. తర్వాత వీళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన ఆయిల్స్ని కూడా మళ్ళీ ట్యాంకర్లో తీసుకెళ్ళి రీఫిల్ చేయటం కాదు, డైరెక్ట్ పంపింగ్ ద్వారా ఆ షిప్పుల్లోకి బాడీలో వెళ్ళిపోతాయి, ట్యాంకర్లు అమర్చి ఉంటాయి లోపల బల్క్గా, అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. చంద్రబాబు నాయుడు గారు కనుక పిక్చర్లోకి దిగితే భారతీయ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు బీపీఎల్ వాళ్ళు రావటానికి బీపీసీఎల్ పెద్ద విషయం ఏం కాదు. ఒకవేళ కనుక 50,000 కోట్ల రూపాయల పరిశ్రమ రిఫైనరీ వస్తే అది ట్రాన్స్పోర్ట్ రంగానికి పెద్ద భూమి ఇస్తుంది, ఎంతోమందికి వేల మందికి దాదాపు ఒక 20,000 మందికి 30,000 మందికి ఉపాధి ఇచ్చిన ఆశ్చర్యం లేదు, ఇస్తుంది. తర్వాత ఆర్థికంగా ఇక్కడ అనేక పరిశ్రమలు అంటే బిజినెస్లు బూస్ట్ అవుతాయి. ఆ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ ఉండటం వలన వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఈ షాపింగ్లు ఇవన్నీ కూడా చేస్తారు కదా, వ్యాపారాలు, రియల్ ఎస్టేటు అన్నీ పెరుగుతాయి, ఒకటని కాదు. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పెద్ద రిఫైనరీ ఉన్న దీని మ్యాప్లోకి ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కుతుంది అనమాట. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తరప్రదేశ్, గుజరాత్ కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో మరి ఈయనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని హామీలు ఉన్న విషయంలో ఈయన ప్రధానమంత్రికి లేఖ రాసే అవకాశం కూడా. విభజన చట్టంలో కూడా ఇది ఒక పెద్ద రిఫైనరీ పెట్టడానికి మనకు హామీ ఇచ్చున్నారు. ఇచ్చున్నారు కాబట్టి ఇప్పుడు ఆ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాన్ని కూడా ఈయన అడ్వాంటేజ్గా ఉపయోగించుకుంటారు మోడీ గారి దగ్గర. ఆల్రెడీ మాది కొత్త స్టేటు, మేము అభివృద్ధి జరగలేదు, ఇలాంటి రిఫైనరీ గుజరాత్ చాలా అభివృద్ధి చెందింది, నౌకాశ్రమాలు కూడా బాగా అభివృద్ధి చెందినాయి. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఎంత దెబ్బతిందో మోడీ గారికి తెలుసు. అదే కనుక తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ డెఫినెట్గా షిప్పింగ్లు కానీ షిప్ యార్డ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. కానీ అవలైపోయింది, అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన విషయంలో చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు ఈ విభజన చట్టంలో కూడా ఉంది కాబట్టి మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ వస్తానే ఉంటాయి వేరే కంపెనీలు కూడా ఇలాంటి రిఫైనరీస్. ఇప్పుడు మన అభివృద్ధి చెందుతున్న దేశం, వాహనాలు పెరుగుతున్నాయి, పెట్రోలియం వాడకం పెరుగుతుంది, అట్లాగే కంపెనీలు కూడా విస్తరణ అవుతున్నాయి. అనేక కంపెనీలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు పెట్రోలియం బిజినెస్. కానీ ముఖ్యమంత్రికి ఉన్న సమర్థతను బట్టి అవి మన రాష్ట్రానికి ఎంత మేర ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చట్టంలో కూడా ఉంది, ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు ఆ ప్రతిపాదన లేదు కాబట్టి అందులో ఇప్పుడు స్థలం ఇవ్వటానికి కానీ అన్ని వనరులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే డివిజన్ జోన్ ఏర్పాటు చేయడానికి 57 ఎకరాలు అడిగితే కేంద్రం ఇవ్వలేకపోయాడు, దాని వలన అది వాయిదా పడింది. ఇప్పుడు ఇట్లాంటి వాటిలో చంద్రబాబు నాయుడు గారు వెనకపడితే ఎట్లా, ఈయనకుండా అనుభవానికి గతంలో కూడా ఇట్లాంటి డేరింగ్ స్టెప్స్ తీసుకోబట్టే కదా హైదరాబాద్లో కూడా ఇంత ఐటీ సెక్టర్, సైబరాబాద్ అనే ఒక ప్రాంతం ఏర్పడి ఇవాళ హైదరాబాదు, సికింద్రాబాద్కి మించిన వనరులుగా సంపాదన ప్రభుత్వానికి ఇవ్వగలుగుతుంది. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.